ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభవందనాలండి. యేసు ప్రభు మంచి దేవుడు. ఆ మంచి దేవుణ్ణి వ్యతిరేకించే వారి వల్లే ఈ రోజున ప్రపంచ యుద్ధాలు వస్తున్నాయండి. మరి తండ్రి అయిన దేవుడి తీర్మానం ఏంటంటే, ప్రతి ఒక్కరూ తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా సన్మార్గంలో నడవాలని, ప్రతి ఒక్కరూ యేసు ప్రభు దారిలోకి రావాలని, ఆయన చేసిన త్యాగాన్ని గౌరవించి ఆయనను రక్షకుడుగా దేవుడిగా అంగీకరించాలని దేవుడు తీర్మానం చేశాడు పాత నిబంధన గ్రంథంలో. తండ్రి అయిన దేవుడైన యెహోవా ఈ రోజున చాలామంది నమ్ముకున్నారు, ధన్యులయ్యారు. అయితే ఆయనను వ్యతిరేకించేవారు ఎక్కువైపోయారు, వ్యతిరేకించేవారు ఇతర మతస్థులు. అందువల్ల ఇప్పుడు ప్రపంచ యుద్ధాలు వస్తున్నాయి. కనుక మనం ఒక క్రైస్తవుడిగా ప్రార్థన చేయాలి, దేవుడు తీర్మానానికి మనం లోబడాలి. అంటే క్రీస్తు విరోధిగా మనం బ్రతకూడదు.